మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, మీ అందరికీ ఎన్నో దినాల నుండి చెప్తున్నాను. ఒక పాపపు అలవాటును విడిచిపెట్టాలంటే, అది వదిలిపెట్టడం ఎంత ముఖ్యమో, దాని ప్లేస్‌లో ఇంకొకటి పెట్టడం కూడా అంతే ముఖ్యమనేటువంటి రీప్లేస్ అనేటువంటి చిన్న అంశాన్ని లోతుగా మనము ధ్యానం చేస్తూ, మనిషి శరీరాన్ని ప్రత్యక్షపు గుడారముతో పోలుస్తూ, ప్రత్యక్షపు గుడారములో దేవుడు ఉండటానికి అవసరమైనటువంటి సామాగ్రిని, నీలో నాలో దేవుడు ఉండటానికి అవసరమైన వాటితో పోలుస్తూ కొన్ని మాటలు చెబుతూ ఉన్నాం. ఆవరణము అంటే శరీరం బయట జరిగేటువంటి పనులని, శరీర అవయవాలని, పరిశుద్ధ స్థలం అంటే మనస్సని, అతి పరిశుద్ధ స్థలం అంటే ఆత్మని, మనస్సులో ముఖ్యముగా ఉండవలసినది దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక అని ఆ దీపవృక్షం గురించి కొన్ని మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి దీపవృక్షము ఏ కాండమేమిటి, ప్రకాండములేంటి, యవనస్తులకైనా పెద్దలకైనా పరిశుద్ధతలో సాగిపోవడానికి దీపవృక్షముతో ఉన్నటువంటి కనెక్షన్ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ దీపవృక్షములో బంగారముతో తయారు చేయబడింది. బంగారం అంటే యేసు ప్రభుకి సాదృశ్యమని, దీపవృక్షం అంటే అది వెలగడం వాక్యానికి సాదృశ్యమని, వాక్యము లేని మనస్సు చీకటవుతుందని, చీకటిగా మనస్సు ఉంటే ఏం జరుగుతుందో కూడా మీకు చెప్పాను. కొన్ని కోల్పోతామని, ఏ దారిలో వెళ్తున్నామో అర్థం కాదని, జీవితం అంతా గందరగోళంగా ఉంటుందని, అందుకే మనస్సును కాపాడుకొనుట ముఖ్యమని, మనస్సు అనే చీకటి రోగాన్ని పారద్రోలాలంటే దీపవృక్షం అనే వెలుగుని మనస్సులో ఉంచుకోవాలని, ఆ వెలుగే దేవుని వాక్యమని, ఆ దేవుని వాక్యములో ఉన్నటువంటి మర్మములను దీపవృక్షముతో పోలుస్తూ బంగారము గుర్చినటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. ప్రకాండము ఏకాండముల గురించి ధ్యానం చేస్తాం. యాజకుడు దీపవృక్షాన్ని వెలిగించాలి. మనలో వాక్యం ఉండాలంటే యాజకుని అవసరం ఏంటో, యవనస్తులకి సేవకులతో ఉండవలసినటువంటి ఆ బంధం గురించి కూడా నిన్నటి రోజున మనం ధ్యానం చేసాం. ప్రాముఖ్యంగా ఈ దీపవృక్షం గురించి కొన్ని విషయాలు ఈ పూట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. త్వరగా ఎవరైనా ఒకరు దీపవృక్షాన్ని షేర్ చేయండి. నేను షేర్ చేస్తుంటే మీటింగ్ కట్ అయిపోతుంది, అందుకని ఎవరైనా ఒకరు జూమ్లో దీపవృక్షం పిక్చర్స్ మీరు గనక షేర్ చేసినట్లయితే కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. దీపవృక్షాన్ని మీరు చూశారు కదా. ఆ దీపవృక్షంలో ప్రకాండములు, ఏకాండము ప్రకాండములు కనిపిస్తున్నాయి. ఏకాండము ఎవరికి సాదృశ్యం అని చెప్పాను? యేసు ప్రభుకి సాదృశ్యం. మీరు గమనిస్తే వేరొకటి పెట్టండి అక్క. వేరొకటి అంటే బాదం పువ్వులు ఆకారంతో కొన్ని మొగ్గలు ఉంటాయి అక్కడక్కడ. అది పెట్టండి అమ్మ. జూమ్లో మీ అందరూ జాగ్రత్తగా చూడండి. ఒక్కొక్క మాటకి మన వాక్యానుసారంగా కొన్ని అర్థాలు కనిపిస్తూ ఉన్నాయి మనకు అక్కడ. ఆ లోపల ఒక మాట చదువుకుందాం. నిర్గమకాండం 25 అధ్యాయం 33 వచనాన్ని ఒకసారి చదువుతారా? నిర్గమకాండం 25 అధ్యాయం 33 వచనం. ఒక కొమ్ములో మొగ్గ పువ్వు గల ఒక పువ్వు గల బాదము రూపమైనటువంటి 3 కలాశములు రెండవ కొమ్ములో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలాశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్ములలో ఉండవలెను. అటు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్ములలో ఉండును. అమ్మ, మీరు గమనిస్తే ఈ దీపవృక్షములో మొత్తము ఎన్ని మొగ్గలు కనిపిస్తాయంటే టోటల్గా 22 మొగ్గలు కనిపిస్తాయి. ఎన్ని మొగ్గలు కనిపిస్తాయి? మొగ్గలు మీకు కనిపిస్తున్నాయా దీపవృక్షంలో? అలాంటి మొగ్గలు మొత్తము 22 కనిపిస్తాయి. ఆ మొగ్గలు ఎలా ఉంటాయంటే అప్పుడే పూస్తున్న పువ్వులాగా ఉంటాయి. ఆ పువ్వే బాదం పువ్వు అని చెప్పారు. అక్కడ దేవుడు ప్రత్యేకంగా బాదము రూపములో ఎందుకు చేయమన్నాడు? బాదాన్ని దేవుడు ఎందుకు అక్కడ వాడమన్నాడు అంటే, మీకు ఒక చిన్న వాక్యాన్ని నేను చూపిస్తాను. ఇర్మియా గ్రంథం
ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి 1వ అధ్యాయం 11, 12 వచనాలు ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 11, 12 వచనాలు. మరియు యెహోవా వాక్కు మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. ఏమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు బాదాము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి. నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానని. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ, ఇర్మియా నీకేం కనిపిస్తుంది అని అడిగినప్పుడు ఇర్మియాకి దర్శనంలో బాదం చెట్టు కొమ్మ లాంటిది చువ్వ కనిపించిందంట. అయ్యా నాకు బాదము చెట్టు చువ్వ కనిపిస్తుందయ్యా అన్న వెంటనే, ఆ బాదము చెట్టును చూసావా? చూశానయ్యా. దాని అర్థం ఏమిటంటే, నీవు భలే కనిపెట్టావు. నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు, నేను ఇచ్చిన వాగ్దానములు నెరవేర్చుటకు, నేను చెప్పిన మాటలు నెరవేర్చుటకు ఆతురపడుతున్నాను అనడానికి ఆ బాదము చెట్టే కారణం అన్నాడు. బాదము చెట్టు ఎందుకు కారణమైంది? దేవుడు తన వాక్యాన్ని నెరవేర్చడానికి బాదము చెట్టు చువ్వ కనబడడానికి ఆ కారణం ఏమై ఉంటదంటే, మీరు గమనించండి, చెట్లన్నీ కూడా చిగురిస్తాయి. ఆ కాలంలో చిగురిస్తున్నప్పుడు అన్ని చెట్లు కంటే ముందుగా చిగురించేది బాదము చెట్టు అంట. బాదము చెట్టు ముందుగానే చిగురిస్తుంది. అంటే అవసరమైనప్పుడు అవసరమైన రీతిగా బాదం చెట్టు చిగురిస్తుందంట. కొన్ని మొక్కలైనా కొన్ని చెట్లైనా అవి చిగురించి కాయలు కాయడానికి సమయం పడుతుందేమో, కానీ బాదం చెట్టు అలా కాదు. సమయాన్ని బట్టి అది కార్యం చేయడం మొదలవుతుంది. కొన్ని చెట్లు చిగురించాలంటే వర్షం పడాలి, లేకపోతే ఇంకొకటి జరగాలి. ఋతువులలో మార్పుల మీద కొన్ని చెట్లు ఆధారపడతాయి. బాదం చెట్టు అలా కాదు, అవసరాన్ని బట్టి ఆధారపడతాయి. అక్కడ బాదము మొగ్గ పువ్వు ఆకారంలో దీపవృక్షాన్ని చేయమంటే దాని అర్థం, ఈ రోజున నీలో నాలో దీపవృక్షం అనేటువంటి దేవుని వాక్యము ఎప్పుడైతే ఉంటుందో, అది ఎలా చీకటిని పారద్రోలుతుందంటే, నీకు అవసరమైనటువంటి మాటను అవసరమైన సమయంలో నీకు జ్ఞాపకం చేసి నిన్ను సరిచేయగలిగిన శక్తి దేవుని వాక్యములో ఉంది. దేవుని వాక్యము అవసరాన్ని బట్టి పనిచేస్తుంది. దేవుని వాక్యము పరిస్థితిని బట్టి పనిచేస్తుంది. దేవుని వాక్యములో ఒక వృద్ధుడు ఎలా ఉండాలో రాయబడింది. దేవుని వాక్యంలో ఒక యవనుడు ఎలా ఉండాలో రాయబడింది. ఒక యవనుడు పాపాన్ని ఎలా వదలాలో వాక్యంలో ఉంది. ఒక స్త్రీ ఎలా ఉండాలో వాక్యంలో ఉంది. ఒక విధవరాలు ఎలా ఉండాలో వాక్యంలో ఉంది. ఒక కన్యక ఎలా ఉండాలో వాక్యంలో ఉంది. వాక్యములో ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో అన్నీ ఉంటాయి. ఆ దీప వృక్షములో కూడా అవసరమైనది ఎప్పుడు అవసరమో అప్పుడు నీ వాక్యం కూడా నీ జీవితంలో నీ మనస్సులో అలాగూ పనిచేస్తుంది. కాబట్టి యవనులైన వారు వాక్యాన్ని నేర్చుకోవాలి. అని ఇంకొకటి ఏంటంటే, పరిస్థితులు ఎలా ఉన్నా అహరోను చేతికర్ర చిగురించింది, అది బాదం కాయలు కాసిందట. అక్కడ బాదము పరిస్థితులు ఏదైనా బాదము చిగురిస్తుంది. దాని అర్థం దేవుని వాక్యము నీలో ఉంటే, ఆ వాక్యముతో నువ్వు నింపబడితే, యవనుడా, పెద్దలారా, చిన్నలారా, వాక్యము నీలో ఉంటే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా, చెట్టు నుండి వేరైనా, అంటే అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నా, దేవుని వాక్యము నీ మనస్సులో ఉంటే నీవు కలవరపడవు, నీవు కృంగిపోవు, నీవు అధైర్యపడవు. ఈరోజు చాలా మంది యవనస్తులు చిన్న చిన్న వాటికి అవిశ్వాసపడిపోతున్నారు. చిన్న చిన్న వాటికే దేవునికి దూరం అయిపోతున్నారు. చిన్న చిన్న వాటికే దేవుడు లేడు అని మాట్లాడు కారణం, వాక్యము వారిలో సరైన రీతిలో ఉండట్లా. వాక్యం తెలుసు, కానీ వాక్యం సరైన పద్ధతిలో ఉండాలి.
వాక్యాన్ని గురించిన లోతైన అవగాహన ఉండాలి. మీకు నిన్న చెప్పాను, ప్రకాండములు ఏ కాండములో లీనమైనట్లుగా వాక్యము ద్వారా దేవునితో మనతో దేవుడు కలిసిపోవాలి. దేవుని మనస్సును ఎరుగుటమే దేవుని వాక్యం. ఎంత తెలుసు ఈరోజు వాక్యం? ఏదో వాక్యాన్ని అలా కొంచెం సేపు వినడం, నచ్చినప్పుడు చదవడమేనా? ఆ వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని గ్రహిస్తున్నావా? బాదము మొగ్గలు అక్కడ ఎందుకు కనిపిస్తున్నాయి తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా వాక్యము సజీవమైనదని అక్కడ తెలియచేయటానికే అక్కడ బాదాన్ని దేవుడు వాడమన్నాడంటే, ఈరోజు ఆ వాక్యం యొక్క శక్తిని మీరు గ్రహిస్తున్నారా? మొత్తం మీరు అక్కడ లెక్కేసుకుంటే 22 మొగ్గలు కనిపిస్తాయి మీకు. 22 మొగ్గలు. ఆ 22 మొగ్గలను కూడా మీకు ఇంకా క్లుప్తంగా చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కనిపించేది వాస్తవంగా 22 మొగ్గలే. 22 మొగ్గలే. కానీ ఈ 22 మొగ్గలను ఇంటూ 3 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా 66 పుస్తకాలకు సాదృశ్యంగా పోలుస్తారు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆర్థోడాక్స్ బైబిల్, ప్రొటెస్టెంట్ బైబిల్, యూదుల బైబిల్, ఇలా బైబిల్స్ వేరైనా మనము ఈ బైబిల్లో 66 పుస్తకాలను వాడడానికి ప్రాముఖ్యమైన కారణం, దీప వృక్షంలో 22 మొగ్గలు, 22 ఇంటూ 3 66 పుస్తకాలు. 66 పుస్తకాలు దేవుని వాక్యానికి సాదృశ్యం. ఈ 66 మొగ్గలు అంటే 22 అటు ఇటు మొత్తం 3 వైపులా చూస్తారన్నమాట. అందుకే 66 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకి. ఈ 66 పుస్తకములు కలిగి ఉన్నది దేవుని వాక్యం. చాలా మంది అంటారు, అన్నా బైబిల్లో ఆ పుస్తకం బాగుంటదన్నా, ఈ పుస్తకం అసలు బాగోదన్నా, ఈ పుస్తకం అంత నచ్చదన్నా. నిజం చెప్పాలంటే మనకి అర్థం కావట్లేదనో, మనకు నచ్చట్లేదనో బైబిల్లో ఒక పుస్తకాన్ని తీయడానికి లేదు, ఒక పుస్తకాన్ని పెట్టడానికి లేదు. అది మంచిది అనడానికి లేదు, ఇది చెడ్డది అనడానికి లేదు. నీకు అర్థం కాకపోతే అర్థమయ్యేది చదువుకోవడంలో తప్పు లేదు. కానీ అది ఎందుకు అలా రాయబడిందని మనం అనుకుంటాం. కానీ ప్రతి ఒక్క పుస్తకములో మనం వెలిగింపబడుటకు అవసరమైన మర్మాన్ని దేవుడు దాచుంచాడు. ప్రతి పుస్తకములు. ఈ 66 పుస్తకాలను మనం పరిశీలిస్తుంటే, ధర్మశాస్త్ర గ్రంథాలైన ఆదికాండాన్ని మనం తీసుకుంటే, ఆ పుస్తకం దేవుని సృష్టి ఎలా ఆరంభమైందో, ఆ ఆరంభము ద్వారా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఆదికాండం చదవడం ద్వారా నీ ఆరంభం ఏంటో నీకు తెలుస్తుంది. నిర్గమాకాండం చదవడం ద్వారా బంధకాల నుండి దేవుడు తన ప్రజల్ని ఎలా విడిపించి నడిపిస్తాడో, ఎలా బంధకాల నుంచి బయటకు తెస్తాడో అర్థమవుతుంది. లేవియా కాండం ద్వారా పవిత్ర జీవితం ఎలా జీవించాలో, పవిత్రత ఎంత ముఖ్యమైనదో, బలుల యొక్క ఆవశ్యకతతో పరిశుద్ధత యొక్క విలువ అర్థమవుతుంది లేవియా కాండం చదివితే. సంఖ్యాకాండం ఎడారిలో కూడా దేవుడు తన ప్రజలను ఎంత జాగ్రత్తగా నడిపిస్తాడో అర్థమవుతుంది. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు నడిపించినటువంటి ఆయన నడిపింపును, మొదట చెప్పిన విషయాలను మరలా జ్ఞాపకం చేస్తూ నడిపింపు నీకు అర్థమవుతుంది. యెహోషువ గ్రంథంలో దేవుడు తన వాగ్దానాన్ని ఎలా నెరవేర్చి తన బిడ్డలకు ఎలా విజయాన్ని ఇచ్చాడో కనిపిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథంలో మాట తప్పిన వారిని శత్రువులకు అప్పగించిన దేవుడు ఎలా వారిని విడిపిస్తూ కాపాడుతున్నాడో, పాప ఫలితం ఎలా ఉంటుందో హెచ్చరిస్తూ దేవుని ప్రేమ విలువలు అర్థమవుతాయి. రూతు గ్రంథంలో ఒక విశ్వాసి విలువలేంటి, తన బిడ్డల్ని దేవుడు చేయి విడువక ఎలా బిడ్డల్ని తను కాపాడుతాడో రూతు గ్రంథంలో అర్థమవుతుంది. మొదటి సమూయేలు గ్రంథంలో దేవుడు పిలుచుకుంటే గాడిదలు వెతుకుతున్నవాడు రాజు అవుతాడు, గొర్రెలు కాచేవాడు రాజు అవుతాడు. ఆ గొర్రెలు కాచేవాడిని ఎంత స్థాయిలో నిలబెడతాడు, దేవుని పిలుపు విలువ అర్థమవుతుంది. రెండవ సమూయేలు గ్రంథంలో తప్పిపోయినప్పుడు దేవుడు ఎలా సరిచేస్తాడో, దేవుని కొరకు ఎలా నిలబడాలో మన హృదయాన్ని సరిచేసే విషయాలు కనిపిస్తాయి. మొదటి రాజుల గ్రంథంలో రాజులు కొంతమంది గర్వంతో ఊగిసలాడితే ఆ గర్వంతో ఉన్న రాజులు ఎలా ప్రమాదంలో పడ్డారో మనకు రాయబడి ఉంటది. రెండవ రాజుల గ్రంథంలో దేవుని మాట వినకపోతే ఎలా రాజులు నాశనం అవుతారో ఆయన మాట ఎంత వినాలో మనకు అర్థమవుతుంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథములో ఆల్రెడీ చెప్పిన విషయాల్లో దాగి ఉన్న మర్మములు చెబుతూ దేవుని యోచన, దేవుని ఆలోచన ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. రెండవ దినవృత్తాంతములో ఆరాధన శక్తి మనకు కనిపిస్తూ ఉంటది. యెహోషాపాతు కాలంలో
దేవుని పిల్లలు ఆరాధిస్తే, దేవుని పిల్లలు ఆయన్ని స్తుతిస్తే, ఎన్ని దిక్కుల నుండి శత్రువులు వచ్చినా ఆయన ఎంతగా వారిని కాపాడుతాడో అర్థమవుతుంది. ఎజ్రా గ్రంథంలో చెరలోకి వెళ్ళిన వారిని విడిపిస్తే వారికి మరలా పునర్జీవం, పునర్నిర్మాణం ఎలా జరుగుతుందో అర్థమవుతుంది. ప్రతి మొగ్గలో మర్మం ఉంటది. అదే 66 పుస్తకాల్లో మర్మం. పడిపోయిన గోడలు ఎలా కట్టించారో, పడిపోయిన జీవితాలు, పడిపోయిన కుటుంబాలని దేవుడు ఎలా కట్టిస్తాడో నెహెమ్యా చదివితే అర్థమవుతుంది. దేవుని ప్రజలను దేవుడు ఎలా రక్షిస్తాడో, యూదుల రక్షణకై దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడో ఎస్తేరు చదివితే అర్థమవుతుంది. ఎన్ని బాధలు వచ్చినా దేవుడు నిలబెడతాడని యోబు చదివితే అర్థమవుతుంది. మనస్సును ఆరాధనలో ఎలా ఆనందించాలో, మనస్సును దేవుని ఎలా స్తుతించాలో కీర్తనలు తెలుపుతాయి. జ్ఞానము యొక్క అవసరం సామెతలు నేర్పిస్తాయి. జీవిత అర్థాన్ని తెలియజేస్తాయి. దేవుని ప్రేమ విలువలు పరమగీతాలు చెబుతాయి. దేవుడు తన ప్రజల్ని ఎలా రక్షిస్తాడు, పాపములో నుండి ఎలా వెలుగులోకి రప్పిస్తాడు యెషయాలో రాయబడి ఉంటాయి. మారు మనసుకై ఎలా భక్తుడు ప్రవచిస్తూ వారి మారు మనసుకై కోరాడు ఇర్మియాలో రాయబడి ఉంటాయి. పశ్చాత్తాపడమని కన్నీటితో ఏడ్చినటువంటి ఏడుపులు పశ్చాత్తాప గ్రంథమైన విలాప వాక్యములో ఉంటాయి. దేవుని మహిమ ఎలా సిద్ధపరిచాడో యేస్కేల్లో రాయబడి ఉంటాయి. దేవుడు ఆయన ఎడల విశ్వాసం కలుగుంటే ఎలాంటి పరిస్థితులు ఆయన నిలబెడతాడని దానియేలు గ్రంథంలో రాయబడి ఉంటాయి. ఇంకా చిన్న చిన్న ప్రవక్తల గ్రంథాల్లో దేవుడు కొన్ని హెచ్చరికలు ఇచ్చి ఆ హెచ్చరికల్లో వారికి ఆశలు ఎలా కలిగించాడో అక్కడ నుండి చిన్న చిన్న ప్రవక్తల గ్రంథాల్లో రాయబడి ఉంటాయి. చెప్పడానికి సమయం లేదు. మత్తయి సువార్త చదివితే యేసు రాజని, మార్కు సువార్త చదివితే యేసు సేవకుడని, లూకా చదివితే యేసయ్య మన స్నేహితుడని, యోహాను చదివితే దేవుని ప్రేమ ఎటువంటిదోనని, అపోస్తుల కార్యములు చదివితే సంఘము ఎలా వెలిగింపబడిందో అని, రోమా చదివితే దేవుని నీతి ఎలాంటిదోనని, గలతీ చదివితే దేవుని కృప ఎలాంటిదోనని, ఎఫెసీ చదివితే నిన్ను దేవుడు ఎంతగా గుర్తించాడోనని, ఫిలిప్పి చదివితే దేవునిలో ఆనందం ఉందని, కొలస్సీ చదివితే క్రీస్తే కేంద్రముగా ఎలా ఉన్నాడు అని, జీవితంలో ఎలా నడవాలో పత్రికల్లో ఉపమానాల ద్వారా దేవుడు మనకి తెలియజేస్తుంటే చివరికి తను ఎలా రాబోతున్నాడో ప్రకటన తెలియజేస్తుంది. 66 పుస్తకాలు కూడా 66 వెలుగులతో నింపబడ్డాయి. రోజు ఎంతగా చదువుతున్నావు? బైబిల్ చదవాలనేటువంటి ఆసక్తి నీలో ఉంటుందా? మీకు ఒక మాట చెప్పాను, వాక్యం చదివేటప్పుడు ఇది దేవుని మాట అని గమనించి గ్రహించి చదవాలి. ఈరోజు అటువంటి రీతిలో చదువుతున్నావా? ప్రతి మొక్క మీకు ఒకటి తెలుసా, ఆ 22 ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ అంటారే, అలాగే ఫ్రంట్ వ్యూలో 22 మొగ్గలు కనిపిస్తేనే దేవుడు దాన్ని దీపవృక్షంగా పరిగణించాడు. ఒకటి తగ్గిన ఈరోజు మనం ఎలా ఉందంటే కీర్తనలు చదువుతాం, సామెతలు మంచిది కానీ ఎదగాలి కదా. పాలు త్రాగే వయసులో సామెతలు నేర్చుకున్నాం, కీర్తన తర్వాత ప్రసంగి, తర్వాత పరమగీతాలు, వాటిని కూడా నేర్చుకోవాలి. ఎప్పుడు అవే అయితే ఎలాగా? ప్రతి మొగ్గలో ఉన్న మర్మాన్ని ఎప్పుడైతే నువ్వు తెలియచేసుకుంటావో, దానిలో దాగి ఉన్నటువంటి శక్తిని నువ్వు తెలుసుకుంటావు, అప్పుడు ఈ అమరిక ఎప్పుడైతే ఈ 22 మొగ్గలు ఫ్రంట్ వ్యూలో మొత్తం 66 కనిపిస్తాయి, ఆ 22 ఎప్పుడైతే ఆ ఫ్రంట్ వ్యూలో, అంటే ఫ్రంట్ వ్యూ అంటే ముందు నుంచి చూసినప్పుడు ఆ 22 ఆ తరువాత తయారు చేస్తారు 7 దీపాలు. ఆ 7 దీపాలలో ఒలీవల నూనె పోస్తారు. ఆ ఒలీవల నూనె పోసాక 7 దీపాలు వెలుగుతాయి. ఎప్పుడైతే ఈ 66 పుస్తకాలతో ప్రతి ఒక్క క్రైస్తవుడు నింపబడతాడో అప్పుడు ఒలీవల నూనె పోయబడుతుంది. ఈ ఒలీవల నూనె గురించి వాళ్ళు చెబుదాం అనుకున్నాను, కానీ సమయం లేదు కదా, అందుకే రేపు చెప్తాను. రేపు ఒలీవల నూనె గురించి ఈరోజే చెప్పాలి. ఈ ఒలీవల నూనె పోయబడితే 7 దీపాలు వెలుగుతాయి. ఈ 7 దీపాలు కూడా వేటికి సాదృశ్యంగా ఉన్నాయో కూడా మనం ధ్యానం చేద్దాం. ఫైనల్ ఏమి లేదండి, దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యం. యవనస్తులు వాక్యాన్ని పెట్టుకుంటున్నారు, కానీ ఆ వాక్యాన్ని సరైన రీతిలో పెట్టుకోవట్లేదు. అందుకే కొన్నాళ్ళు వాక్యంలో ఉంటున్నారు, పడిపోతున్నారు. దేవుని వాక్యం మనలో ఉంటే మనం అసలు పాపం చేయకూడదు, కానీ కొన్నాళ్ళు నిలబడుతూ పడిపోతున్నాం అంటే వాక్యము సరైనటువంటి రీతిలో లేదు. లోపల వెలుగుతున్న వెలుగు ఏదో తక్కువ వోల్టేజ్ లైట్ వెలిగినట్టు వెలుగుతుంది కాదు. మనము సూర్య తేజస్సు కాంతి వెలుగునిచ్చే దేవుని కలుగున్నాం.
అటువంటి ప్రకాశవంతమైనటువంటి వెలుగు దేవుని వాక్యం ద్వారా మన హృదయంలో, మన మనస్సులో ప్రకాశించాలి. ఆ కృపని దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచండి. నీ వాక్యం నా హృదయంలో లేదయ్యా, అందుకే నేను పడిపోతున్నా. 66 మొగ్గలని నేను వివరించి చదవలేకపోతున్నా. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని కోరుకోవట్లేదు, అర్థం కావట్లేదని ప్రక్కన పెడుతున్నా. నీ ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువయ్యా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ రాత్రికాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి హృదయములో వాక్యం అనే వెలుగుతో నింపబడి, పాపము నుండి తప్పింపబడి, సాతాను శోధన నుండి విడిపింపబడి, నీ బిడ్డల్లో ఒక విడుదల, ఒక స్వస్థత, నీ బిడ్డలకు జయం మీరు అనుగ్రహించమని ప్రతి ఇంటి చుట్టూ కంచె వేయండి. వైరస్లు, అనారోగ్యాలు తప్పించండి. వాక్యములో లోతులను తెలుసుకుని కృపనివ్వమని ప్రతి యవనుడు నీ వాక్యపు శక్తిని తెలుసుకొని నీలో నిలబడినట్లుగా సహాయం చేయమని ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ